చేయలేదు. పిల్ల కాకివి, నువ్వు మాట్లాడతావేమే? తాళం చూసి వాచ్మెన్ ముందు అవమానపడి రావటం కన్నా విషయం తెలిసి ముందే రావటం మంచిది. తాతయ్య గారి పరువైనా దక్కుతుంది. పక్కకెళ్ళి ఫోన్ చేద్దాం. ఒకసారి అవమానపడితే గాని ఆయనకు బుద్ధి రాదు. పడని పడని మహారాజులా కూర్చోక ఎందుకెళ్ళినట్టు? తప్పు తెలిసొస్తే గాని తిన్నగా ఉండరు. ఆ మూటిటివే వెళ్ళా. లక్ష్మి, ఈ మూట ఎక్కడి నుంచి తీసావో అక్కడ పెట్టు. వెళ్ళా. నువ్వేమిట్రా ఇంకా నిలబడి ఉన్నావు? వెళ్ళో. స్వర్ణ ఫోన్ చేస్తుంది తాతయ్య గారు. స్వర్ణ స్వర్ణ ఏంటి కట్ చేసింది? తను కట్ చేసి ఉండదమ్మా. పక్కన మూర్ఖుడో మంగో ఉండుంటారు. ప్రేమతో ఆరాటపడి ఏదో చెప్పాలని చేసి ఉంటుంది. వాళ్ళు సెల్లు లాగేసుంటారు. నువ్వేం కంగారు పడకమ్మా. ఏంటే మమ్మల్ని కాదని నా ముందే వాళ్ళకి ఫోన్ చేస్తున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? తిమ్మిరిగా ఉంది. ఏయ్, కొట్టావా? కొట్టు. నా ఒంటి మీద చెయ్యేసి చూడు, నీ సంగతి చెప్తా. గృహహింస చట్టం మర్చిపోకు బావా. అసలు తిక్క మీదున్నా. ఏంటే నోరు ఎక్కువ తెరుస్తున్నావు? నీ అక్కను చూసి నేర్చుకున్నావా? ఎవరిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇద్దరం ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళమే. అయినా మీరేదో సాత్వికులైనట్టు మరొకరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకేంటి? మాది రోషం, మీది మూర్ఖత్వం. రెండు నాకిప్పుడు సొంతమయ్యాయి. హింసించడం ఆనందపడటం నీకు ఆనందాన్నిస్తే, అలాంటి వాళ్ళకి ఎదురు తిరగటం నాకు ఆనందాన్నిస్తుంది. స్వార్థానికి ఓ హద్దుంటుంది. మరి ఇంత దుర్మార్గం ఏంటి? అవతల వాళ్ల సంతోషాల మీద నిప్పులు పోసి చంకలు చరుచుకోవటం సంస్కారమా? పసుపు పారాని ఆరని జంటని ఇలా వేధిస్తే పాపం తగులుతుందన్న భయం కూడా లేకపోతే ఎలా? ఇలాగే ప్రవర్తిస్తే మొగుడని కూడా చూడను, జైలుకు పంపిస్తా. స్వర్ణ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడి బ్రతుకులో వాటా అంటూ ఇప్పుడొచ్చిన వాడిని నెత్తికెత్తుకోమంటావా? వీడి ప్రవర్తనని తప్పు పడితే నేను సహించను. జాగ్రత్త. అత్తయ్య, ప్రేమానురాగాల కోసం తప్పించిపోయే మీరే ఈరోజు ఇలా మాట్లాడుతున్నారేంటి? నాకు నా కొడుకు తర్వాతే ఏదైనా. వాడి సంతోషాలకు అడ్డు తగిలితే నేను భరించలేను. వాడికన్నా ఏది నాకు ముఖ్యం కాదు. చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అత్తయ్య. ఏంటి స్వర్ణ, అందరినీ తప్పు పడుతున్నావు? మతి తప్పి మాట్లాడుతున్నావా? తప్పింది. మీరు చేసే పనులకి ఆనందం ఎక్కువై తట్టుకోలేక మతి స్థిమితం తప్పింది. ఏమైంది? దేనికి ఇలా మాట్లాడుతుంది? అక్క కష్టపడుతుందనేమో. రే రఘురామ్, ఈ చెట్టుకి 120 ఏళ్ల వయసుందిరా. అందుకనే
మేమెప్పుడూ దీన్ని దైవంలాగా భావిస్తుంటాం. ఎప్పుడు ఈ గెస్ట్ హౌస్కి వచ్చినా ఈ చెట్టుకు దండం పెట్టుకునే లోపలికి వెళతాం. మీరు కూడా చెప్పులు ఇడిచి చెట్టుకు దండం పెట్టుకోండి, లోపలికి వెళదాం.